హాయ్ గాయ్స్, మేమైతే అన్నవరం అయితే వెళ్ళాము ఫ్యామిలీతో. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి బస్ పట్టుకుని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ బస్ అయితే మనల్ని కొండపైన ఉన్న బస్ స్టాప్ లో అయితే దించుతుంది. మేమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. టెంపుల్ పైన ఉన్న ఫ్రీ రెస్ట్ రూమ్స్ అయితే యూజ్ చేసుకుని మేము ఫ్రెష్ అప్ అయ్యాము. ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వ్రతం చేసుకోవాలనుకుంటారు. అలాగే మేము కూడా వ్రతం చేసుకోవాలనుకుంటున్నాము. వ్రతం టికెట్ తీసుకుని అయితే మేము టెంపుల్ లోపలికి అయితే బయలుదేరుతున్నాము. ఈ వ్రతం టికెట్ అయితే 300 ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది, 1500 ఉంటుంది, 2000 కూడా ఉంటుంది. ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ బడ్జెట్ లో టికెట్ తీసుకొని మనం వ్రతానికి అయితే వెళ్ళవచ్చు. మేమైతే 300 రూపాయల టికెట్ తీసుకుని తూర్పు గోపురం ద్వారా లోపలికి అయితే వెళ్ళాము. మనకి ఈ 300 రూపాయల టికెట్ లో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం కేవలం 2 అరటికాయలు 5 టెంకాయలు తీసుకెళ్తే సరిపోతుంది. మేము వెళ్ళిన బ్యాచ్ లో కొన్ని వందల జంటలు అయితే వ్రతానికి అయితే కూర్చున్నారు. ఈ సత్రవ్రతం చేయడం వల్ల అందరికి ఆయు ఆరోగ్యాలతో అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ మండపంలో ఎన్ని జంటలు కూర్చున్నా గానీ వ్రతం అనేది అందరికి ఒకేలానే జరుగుతుంది. సో మా బ్యాచ్ లో అయితే వ్రతం అయితే చాలా ఎక్సలెంట్ గా జరిగింది. మాది 2 hours లో అయిపోయింది. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన అష్టాభ్యాసం కావచ్చు, అన్నప్రసన్న కావచ్చు, ఇక్కడ మండపాలు కూడా ఉన్నాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పూర్తి అవగానే మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే 1 hour లో కంప్లీట్ అయిపోయింది. ఈ దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారు మనకి ఇలా దర్శనం ఇస్తారు. మీరు కూడా దర్శించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్నవరం అనగానే గుర్తొచ్చేది మనకు అన్నవరం స్వామి ప్రసాదం. ఆ స్వామివారి ప్రసాదం చేయి మండపం కూడా ఇక్కడే ఉంటుంది. అది కూడా మనం చూడవచ్చు. మీలో ఎవరైనా అన్నవరం దేవస్థానానికి వస్తే తప్పకుండా ఇక్కడ అన్నప్రసాదం అయితే మిస్ అవ్వద్దు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవాలంటే ఇక్కడ కేశనకండశాల కూడా ఉంటుంది. జస్ట్ 1500లో మా అన్నవరం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నవరం సంబంధించిన పూర్తి వీడియో కావాలంటే మన శివ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ లో ఉంది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి.